హ్మ్. పాలక్, ఎండు రొయ్యలు. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టం? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దీనిని గనక కరెక్ట్ వేలో వండితే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ పాలకూర పర్ఫెక్ట్ రుచి రావాలంటే దీనికి ఒకే ఒక్క సీక్రెట్ ఉంది. అది నేను మీకు చెప్తాను కుకింగ్ చేసేటప్పుడు. అంటే తర్వాత మనం పాలక్ వేసిన తర్వాత మీకైతే చెప్తాను. ముందైతే నేను ఇక్కడ మొదలు కూడా పెట్టేసా. ఆ టాప్ సీక్రెట్ మాత్రం మిస్ అవ్వద్దు. నేను పాలకూర వేసినప్పుడు మీకైతే చెప్తాను. ముందుగా మీకు ఇదైతే తెలిసిందే. ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. కర్రీకి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత రుచి వస్తుంది. ఇందులోనే ఒక 4 మిర్చి కూడా వీలైనంత సన్నగా కట్ చేయండి. ఈ రెండిటితో పాటుగా ఒక 10-15 కరివేపాకు. ఈ కరివేపాకు అనేది ఇక్కడ మ్యాండేటరీ అనమాట. అంటే ఇది వెయ్యాల్సిందే. ఎందుకంటే రుచికి రుచి వస్తుంది. మరి హెల్త్ విషయానికి వస్తే హెల్త్ అలా ఉంటుంది. కరివేపాకు వేసామంటే నెక్స్ట్ లెవెల్ ఆరోగ్యం అంతే. నెక్స్ట్ లెవెల్ ఆరోగ్యం, ఆరోగ్యం నెక్స్ట్ లెవెల్. భలే ఉంది కదా రైమింగ్. నేనంతే అనేస్తాను నోటుకొచ్చింది. మీరు ఏమనుకోవద్దనమాట. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇందులోనే ఒకే ఒక టొమాటో అండి. వీలైనంత సన్నగా కట్ చేసుకుని టొమాటో కూడా వేసేసి ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్తాను మీకు. ఇక్కడ ఈ కర్రీ అనేది మంచి టేస్ట్ రావాలంటే నేను ఇందులో ఎండు రొయ్యలు కూడా వేస్తాను. మీరు కనుక చూస్తే ఈ ఎండు రొయ్యలు అనేవి లైట్గా ప్యాన్ మీద అంటే ఆయిల్ ఏమి వేయొద్దు. జస్ట్ ఊరికే ఫ్రై చేసేసి వాటర్లో కడగండి ఒకసారి. లైట్గా మట్టి ఉంటుంది అనమాట. ఈ ఎండు రొయ్యలు అనేవి మీ ఇష్టం. మీకు ఎక్కువ తినాలనిపిస్తే ఒక 30-40 ఇలా కూడా వేసుకోవచ్చు. దీనితో పాటుగా అల్లం పేస్ట్ అయితే వేస్తాను. అయితే ఇందాక ఒకటి చెప్పాను. ఒక సీక్రెట్ చెప్తాను ఇక్కడ. ఆ సీక్రెట్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం ఇక్కడ ఆనియన్స్ వేసాం, మిర్చి వేసాం, టొమాటో వేసాం, ఇవన్నీ వేసాం కదా. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వకపోతే కర్రీకి రుచి రాదండి. మీరు ఆనియన్స్ కానీ టొమాటో కానీ ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. పచ్చి పచ్చిగా ఉంటే కనుక మీకు రుచి రాదు. ఓకే, ఇక్కడ నేను ఒక 4 కట్టలు పాలకైతే తీసుకున్నాను అనమాట. ఈ పాలకూర ఏదైతే ఉందో మంచిగా సన్నగా చిన్నగా కట్ చేసేసుకుని కడిగేసి ఒక 3-4 సార్లు బాగా క్లీన్ చేసుకుని మట్టి ఉంటుంది లైట్గా వాష్ చేసేసుకుని ఇప్పుడు మనం వేసిన ఆనియన్స్ కానీ టొమాటో కానీ ఇవన్నీ కూడా మన పాలకూరకి పట్టే విధంగా మొత్తం కూడా కలిపేద్దాం. స్టార్టింగ్లో ఈ కర్రీకి ఒక టాప్ సీక్రెట్ ఉందని చెప్పా కదా, అదేంటనేది చెప్తాను. ఒక్క నిమిషం టైం ఇవ్వండి, చెప్పేస్తా ఆ సీక్రెట్ ఏంటనేది. ఒక నిమిషం టైం కావాలి, ఎందుకంటే అది కొంచెం ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత మీకైతే చెప్తాను. ఇప్పుడు మనం పాలక వేసాం కదా, మొత్తం కూడా కలిపేసాం. మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు అలా వదిలేద్దాం. వదిలేస్తే ఏమవుతుందంటే పాలకులో నుంచి వాటర్ బయటకు వస్తాయి అన్నమాట. చూసారా నీళ్ళు ఎలా బయటకు వస్తున్నాయో? ఈ విధంగా వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేయాలి. పాలకూర మొత్తం కూడా ఉడికిపోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది. ఇదొక సీక్రెట్ అనుకోండి. ఎందుకంటే ఈ పాలకూర కూడా ఉడకాలి. ఉడకకపోతే రుచి రాదనమాట. మొత్తం వాటర్ మొత్తం బయటకు వచ్చేయాలి. ఒక 5-6 నిమిషాలు లో సెగలో ఉంచుకొని ఉడికించుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి. మనకి ఇంకా ఉడకాలన్నమాట. ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది కదా, కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోవాలి. కొంచెం టైం పడుతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో సెగలో అలా వదిలేద్దాం. కర్రీ మొత్తం కూడా లో సెగలోనే చేయండి. హై సెగ ఎక్కడ పెట్టొద్దు. హై సెగ పెట్టినా సరే మీకు రుచి రాదు. లో సెగలోనే బాగా ఉడకాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇంకా ఇందులో మసాలాస్ యాడ్ చేద్దాం. నేను పెద్దగా ఏమీ యాడ్ చేయను. జస్ట్ ఒక స్పూన్ కారం వేసాను, 2 స్పూన్స్ సాల్ట్ వేసాను, అంతే. అంతకుమించి ఇంకా ఏమీ వేయను. గరం మసాలాలు అసలు ఏమీ అక్కర్లేదు మనకి. ఇంతే. ఇలా చేసుకుని తిన్నామంటే కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకో ముద్ద తినాలనిపిస్తుంది. ఎక్కడ కూడా మసాలా కానీ ఘాటు కానీ ఏమీ ఉండవు. ఓకే, అయితే దీనికి ఒక టాప్ సీక్రెట్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఇప్పుడు వాటర్ పోసారా, ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇప్పుడు వరకు మీరు చూస్తే మొత్తం కూడా లో సెగలోనే మనం చేసాం కర్రీ అనేది. మసాలాస్ ఏమీ వేయక్కర్లేదు, రుచి వస్తుంది. ఎలా వస్తుందంటే ఇప్పుడు వాటర్ పోసాం కదా, ఒక 15-20 నిమిషాలు వదిలేయండి అలా. మనం ఎప్పుడైతే ఈ 15-20 నిమిషాలు లో సెగలో ఉడికిస్తామో కూర దగ్గరికి వస్తుందో రుచి ఆటోమేటిక్గా వస్తుంది. మీరు కనుక ఉడికించకపోతే రుచి రాదనమాట. చూసారా, ఈ విధంగా ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత దగ్గరికి వస్తే ఇంకా స్టవ్ ఆపేసుకుంటామే. అదిరిపోతుంది ఈ కర్రీ. హెల్త్కి కూడా చాలా మంచిది పాలకూర అనేది. చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్. ఇందులో మనం వేసిన రొయ్యలు కూడా మంచి టేస్ట్ వస్తాయి. ఏంటి మరి మీరు చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అదే తీసుకొస్తాను. మరి ఉంటున్నా, బాయ్.